ఇప్పటికీ పుల్లారావు గారు చెప్పారు ఈ సంవత్సరం పాటు ఏమేమి స్కిల్స్ పరంగా ఏమేమి చేశామని చెప్పి ఇప్పటికే ఆయన చాలా వివరంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ మాతో పాటు మా కార్యకర్తలు కూడా వచ్చారు, మా నాయకులు కూడా వచ్చారు. వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. వారికి కోరేది ఏమిటి అంటే, వారికి చెప్పదలిచేది ఏమిటి అంటే, ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసినా అభిమానం కొద్దిగా ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కొద్దిగా అభిమానం ఉంటుంది. అయితే వీటి రెండింటితో పాటుగా మనం ముఖ్యంగా పార్టీ మీద అభిమానం ఉండాలన్నా, నాయకుల పైన అభిమానం ఉండాలన్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా ఉండవలసింది మనం వీధులు తిరుగుతున్నప్పుడు, మన ఇంటికి వెళ్తున్నప్పుడు వారికి ఒక భరోసా కల్పించడం. భరోసాతో పాటు వారికి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే, కూటమి అధికారులు ఉంటే ఒక ప్రశాంతత ఉంటుంది అనేది మరొకసారి గుర్తు చేస్తూ వారికి చెప్పడం అనేది ముఖ్యమైన విషయం. అది దయచేసి మీరు అందరూ కూడా చేసేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రామాల్లో చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, నా దగ్గరికి వచ్చినా, పుల్లారావు గారి దగ్గరికి వచ్చినా మొట్టమొదటి దానికి వచ్చేది సైడ్ డ్రైన్ ఉన్నా లేకపోయినా అడగరు, రోడ్లు ఉన్నా లేకపోయినా అడగరు. కానీ ప్రతి ఊర్లో అడిగేది ఏమిటి అంటే, మాకు గుడికి డబ్బులు కావాలి, మసీదుకి కావాలి, చర్చికి కావాలని అడుగుతారు. ఎందుకు అడుగుతారో గమనించారా? ఎందుకు అంటే ఎక్కువ ఈ రోజుల్లో ఎవరు కూడా తిండికో లేకపోతే ఇంకో దానికి ఇబ్బంది పడట్లా. ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉంది దేనికంటే ప్రశాంతత కోసం. ప్రశాంతత ఉంటే చాలు అనేది చాలా ఎక్కువ మంది భావించేది. మనం అధికారంలో ఉంటే ఆ ప్రశాంతత ఉంటుంది అనేది ఒకసారి వారికి గట్టిగా వివరించాలి. వివరించడంతో పాటు మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం అనేది కూడా మన పైన ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మనం ప్రవర్తిస్తే తప్పకుండా వారి అభిమానం మన పైన ఉంటుంది. కేవలం సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ ఉండాలి. దీంతో పాటు అది కూడా మన ప్రవర్తన అనేది కూడా ఇంకా బాగా ఉంటే కనుక తప్పకుండా మన ఆదరిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకు వచ్చి చెప్తుంటారు, సార్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో 10 మంది వస్తే వారందరికీ తెలుసండి, 5-6 తెలుసండి, మీ దగ్గరికి వచ్చినా అది పని అవ్వదు అని, కానీ మీ దగ్గరికి వచ్చి అడుగుతారు అని. కానీ మీరందరూ నాకు చెప్పేది ఏమిటి అంటే, వచ్చినప్పుడు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడడం చాలు, వాళ్ళని బాగా ఫీల్ చేసి పంపించండి. మంచిగా వాళ్ళని ఏ విధంగా అయితే మన చుట్టాలను ఏ విధంగా అయితే చూస్తాం ఆ విధంగా చూసి పంపించడం అని చెప్తారు. మీరు చెప్తారు మీరు నాకు చెప్తున్నప్పుడు మీరు కూడా అది పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది కార్యకర్తలుగా, నాయకులుగా మీరు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదే ఈరోజు ఏదైతే సుపరిపాలనలో తొలిగలుగు అని చెప్పి ఈరోజు ముందుకు వెళ్తామో అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఇంటికి కూడా పరిచయం చేయడానికి, మన ప్రవర్తనని ప్రతి ఇంటికి కూడా పరిచయం చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి మనందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంవత్సర పాలన బాగుంది అన్నవాళ్ళు చేయొద్దండి. బాగుందా? గట్టిగా చంద్రబాబు గారికి వినపడాలి.